Hi friends, welcome to my channel JK Competitions. This is your Ajay Minnar. ఈరోజు క్లాస్లో భాగంగా మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో సైకాలజీలో భాగంగా 30 మార్క్స్లో భాగంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 దాన్నే మనం నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005 అని చెప్తాం. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకటి రెండు బిట్లు ఖచ్చితంగా జాతీయ విద్యా ప్రణాళిక చట్టం మీద ఖచ్చితంగా అడుగుతున్నారు. చూడండి, ఇప్పుడు నేషనల్ కరికులం ఫ్రేమ్ 1975, నేషనల్ కరికులం ఫ్రేమ్ 1988 మరియు ఎన్సిఈఆర్టీ వారు 2000 సంవత్సరంలో తయారు చేసిన ఎన్సిఎఫ్ రెండింటినీ కలిపి 1993 నాటి భారం లేని అభ్యసనం, ఇది గుర్తుపెట్టుకోవాలి. భారం లేని అభ్యసనం, ఇది టార్గెట్ ఫ్రెండ్. ఈ భారం లేని అభ్యసనం అనే నివేదికను ఆధారంగా చేసుకొని, ఎప్పుడు ఇది 1993 నాటి భారం లేని అభ్యసనం అనే నివేదికను ఆధారం చేసుకొని పునఃసమీక్షించాలని ప్రొఫెసర్ ఎస్పాల్ అధ్యక్షుడిగా, ప్రొఫెసర్ గుర్తుపెట్టుకోండి, నేషనల్ కరికులం ఫ్రేమ్ కదా, దీనికి ప్రొఫెసర్ ఎస్పాల్ గారు అధ్యక్షులుగా 34 మంది విద్యావేత్తలతో ఒక జాతీయ సారథ్య సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చూడండి, ఎన్సిఎఫ్ 1975, 1988 మరియు ఎన్సిఆర్టీ వారు 2000 సంవత్సరంలో తయారు చేసిన ఎన్సిఎఫ్, ఈ మూడు కలిపి 1993 నాటి భారం లేని అభ్యసనం అనే నివేదికను ఆధారంగా చేసుకుని ఆ నివేదికను పునఃసమీక్షించాలని ప్రొఫెసర్ ఎస్పాల్ శర్మ ఆయన అధ్యక్షతన 34 మంది విద్యావేత్తలతో ఒక సారథ్య సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంఘానికి స్వయం సహాయం చేయడానికి మరో 21 గ్రూపులు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సంఘాలు దేశవ్యాప్తంగా చర్చించి రూపొందించినదే నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005. ఈ 21 పరిరక్షణ కమిషన్ 21 గ్రూపులలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, అలాగే మొదటి జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శాంతా సిన్హా గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్ తయారీలో పాల్గొన్నారు. తర్వాత పాయింట్, ప్రొఫెసర్ ఎస్పాల్ గారు యూజీసీ చైర్మన్గా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు వహించారు. ఎప్పటి నుంచి 1986 నుంచి 1991 వరకు దాదాపు ఒక 5 సంవత్సరాలు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. తర్వాత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్, గుర్తుపెట్టుకోండి, ఒక బుక్ పేరు ఎక్కడ వచ్చింది మనకి, సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో సృజనాత్మక శక్తి, క్రియేటివిటీ పవర్, సృజనాత్మక శక్తి, సహజమైన ఆనందం, ఇవి రెండు బాల్యానికి కీలకమని చెప్పారు. బాల్యంలో కీలకం ఏంటి? ఒకటి క్రియేటివిటీ పవర్, రెండు న్యాచురల్ హ్యాపీనెస్, సహజమైన ఆనందం, ఇవి రెండు కూడా బాల్యానికి కీలకమని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో చెప్పారు. అయితే ఈ రెండింటిని అనాలోచితంగా పెద్దల ప్రపంచం ధ్వంసం చేస్తుందని ఆవేదన చెందుతున్న వాక్యంతో ఈ ఎన్సిఎఫ్ ప్రారంభమై తర్వాత నీతా మెహ్లా ఈమె బొంబాయికి చెందిన ఒక ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలతో ఈ ఎన్సిఎఫ్ ముగుస్తుంది. క్వశ్చన్ అడగవచ్చు, ఎవరి సూచనలతో నేషనల్ కరికులం ఫ్రేమ్ ముగుస్తుందని కూడా అడగవచ్చు. అది నీతా మొహ్లా, ఈమె బొంబాయికి చెందిన ఒక ఉపాధ్యాయులు, టీచరే. ఈమె అప్పటి విద్యా విధానాన్ని ఎడ్యుకేషన్ మేక్స్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్ అంటే అని విమర్శించింది. అంటే విద్య చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుంది అని ఒక విమర్శ ద్వారా ఆమె ఆనాటి విద్యా విధానాన్ని
విమర్శించింది. వాళ్ళు ఇవ్వచ్చు కూడా. ఎడ్యుకేషన్ మేక్స్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్ అని విమర్శించినది ఎవరు అని అడగచ్చు. ఆన్సర్ నీతా మొహ్లా. తర్వాత ఇతరుల ద్వారా మనల్ని మనం గుర్తింప చేసుకోగలగటమే మనం సాధించగల గొప్ప ఆనందం అని చెప్పింది ఎవరు? ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. తర్వాత శిశువులకు తల్లిపాలు ఎలాంటివో విద్యార్థికి మాతృభాషలో బోధన అలాంటిదని చెప్పినది రవీంద్రనాథ్ ఠాగూర్. రెండు విషయాలు మనం తెలుసుకున్నాం ఇక్కడ. ఒకటి, ఇతరుల ద్వారా మనల్ని మనం గుర్తింప చేసుకోగలగటమే మనం సాధించగల గొప్ప ఆనందం అని రవీంద్రనాథ్ గారు చెప్పారు. అలాగే శిశువుకు తల్లిపాలు ఎలా ఇంపార్టెంటో ఎలాంటివో విద్యార్థికి మాతృభాషలో బోధన అలాంటిదని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు. తర్వాత నిర్వచనం చూడండి. బయట నుండి పక్షులకు మేతను తినిపించే పంజరం లాంటి బడిలోకి పిల్లలను నెట్టబడకుండా ఆహ్లాదకరమైన పాఠశాలలు ఉండాలి అని ప్రతిపాదించింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన గురించిన 3 వర్డ్స్ మనం చూసాం, 3 కదా. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి ఇక్కడ. ఎన్సిఎఫ్ను నేషనల్ కరికులం ఫ్రేమ్ను రూపొందించే సంస్థ, అలాగే సమీక్షించే బాధ్యత గల సంస్థ కూడా ఎన్సిఈఆర్టీ, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్, రైట్, ఇది చేస్తుంది. తర్వాత ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్ 4 మార్గదర్శక సూత్రాలను తెలిపింది. 4 మార్గదర్శక సూత్రాలు, పాటించవలసిన సూత్రాలు. ఒకటి, పాఠశాలను బయట జీవిత జ్ఞానంతో అనుసంధానం చేయాలి. అంటే పాఠశాలలో నేర్చుకునే అంశాలు నిజ జీవితంలో చూసే అంశాలతో అనుసంధానం చేయాలి. 2, కంఠస్థం బట్టి పద్ధతులు, రోట్ మెథడ్స్ అంటున్నాం. కంఠస్థం బట్టి మెథడ్ పద్ధతుల నుంచి విద్యార్థులను దూరం చేయాలి అని చెప్పింది. తర్వాత 3, పాఠ్య ప్రణాళికలను పాఠ్య పుస్తకాల పరిధికి కుదించకుండా, అంటే టెక్స్ట్ బుక్లో ఏమున్నదో అది మాత్రమే పిల్లలకు చెప్పకుండా విద్యార్థి సంపూర్ణ వికాసానికి తోడ్పడేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. 4 సూత్రం ఏంటంటే పరీక్షలను మరింత సులభతరం చేసి తరగతి గది జీవితంతో ఐక్యం చేయాలి. ఇవి 4 మార్గదర్శక సూత్రాలు, ఎన్సిఎఫ్ చెప్పిన సూత్రాలు. తర్వాత ఎన్సిఎఫ్లో ముఖ్యాంశాలు ఏమున్నాయి? ఎన్సిఎఫ్లో ఉన్న ముఖ్యాంశాలు, ఈ చట్టం నేషనల్ కరికులం ఫ్రేమ్ అనే చట్టం గుణాత్మక విద్యను అందించాల్సిన ఆవశ్యకతను గుర్తించింది. ఎలాంటి విద్య? గుణాత్మక విద్య. ఈ చట్టం ఎలిమెంటరీ దశలో విద్య ప్రవర్తన నిర్మాణానికి ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాక ప్రపంచ స్థాయి ప్రమాణాలను పెంచాలనేది దీని ఉద్దేశం. తర్వాత సమానత్వము, నాణ్యత, రాశి అనే 3 అంశాలు మన విద్యారంగంలో పొంతనలేని త్రికోణం వంటివి అని చెప్పిన గాంధేయవాది ఎవరంటే జయంత్ పాండురంగ నాయక్. ఈయన జేపీ నాయక్ అంటాం. ఇతడు ఒక బిరుదు కూడా ఉంది, అది కర్మయోగి అని చెప్తాం. తర్వాత పాఠశాల కరికులంలో 10 మౌలిక అంశాలను కేంద్రంగా తీసుకొని పాఠ్యాంశాలను రూపొందించాలి. పాఠ్యాంశాలను ఎలా రూపొందించాలంటే 10 మౌలిక అంశాలను తీసుకోవాలి. అంటే ప్రతి పాఠ్యాంశంలో ఈ 10 మౌలిక అంశాలు చేర్చాలి. ఏమున్నాయి వాటిలో? 1, పాఠశాల కరికులంలో 1, భారత స్వాతంత్ర ఉద్యమం ఖచ్చితంగా ఉండాలి, రాజ్యాంగ నిబంధనలు ఉండాలి, జాతీయ సమైక్యత ఉండాలి, భారతీయ సంస్కృతి వారసత్వం అనే టాపిక్ ఉండాలి,
ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సౌభ్రాతృత్వం ఉండాలి, లింగ సమానత్వం ఉండాలి, పరిసరాల పరిరక్షణ ఉండాలి, సామాజిక అడ్డంకులను తొలగించడం ఉండాలి, శాస్త్రీయ దృక్పథం ఉండాలి, లాస్ట్గా చిన్న కుటుంబ భావన. ఈ 10 మౌలిక అంశాలను తీసుకొని పాఠ్యాంశాలను రూపొందించాలని ఆనాడు NCF 2025 ప్రతిపాదించింది ఫ్రెండ్స్. ఈ 2025లో మొత్తము కూడా 5 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తము 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాలు మొత్తము 5 అధ్యాయాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. మొదటి అధ్యాయంలో వచ్చేసరికి దృక్పథం అని చూస్తున్నాం. ఈ దృక్పథంలో ఏమేమి ఉంటాయంటే పరిచయం ఉంటుంది, సింహావలోకనం ఉంటుంది, మార్గదర్శక సూత్రాలు ఉంటాయి, నాణ్యత పార్శ్వాలు ఉంటాయి, విద్యా సామాజిక సందర్భం ఉంటుంది, విద్యా లక్ష్యాలు కూడా ఉంటాయి. తర్వాత రెండవ చాప్టర్ చూస్తే చాప్టర్ 2 అభ్యసనము జ్ఞానము. రెండవ చాప్టరు అభ్యసనము జ్ఞానము. ఇది రెండవ చాప్టర్కి సంబంధించింది. అభ్యసనం జ్ఞానం. దీనిలో అభ్యాసకులకు ప్రాధాన్యత అంటే పిల్లలకు ప్రాధాన్యత, తర్వాత అభ్యాసకులు సందర్భం అని ఉంటుంది, అభివృద్ధి అభ్యసనం ఉంటుంది, కరికులం ఆచరణలో ఇమిడి ఉన్న సూత్రాలు ఉంటాయి, జ్ఞానం అవగాహన ఉంటుంది, జ్ఞాన పునఃసృజన ఉంటుంది, పిల్లల జ్ఞానం స్థానిక జ్ఞానం, ఇలా రెండవ అధ్యాయంలో ఉంటాయి. మరి మూడవ అధ్యాయంలో ఏముంటుంది? మూడవ అధ్యాయం ఏముందంటే పాఠ్యాంశాలకు సంబంధించిన విషయాలు మూడో అధ్యాయంలో పేర్కొనబడినాయి. పాఠ్యాంశాలు, అలాగే పాఠశాల దశలు, మూల్యాంకనం, ఈ 3 కూడా మూడో అధ్యాయంలో ఉంటాయి. ఆ మూడో అధ్యాయంలో ఏమేమి విషయాలు ఉంటాయంటే భాష ఉంటుంది, గణితం ఉంటుంది, ప్రకృతి శాస్త్రాలు ఉంటాయి, ఇంకా తాత్విక అంశాలు కొన్ని ఉంటాయి, ఇంకా పాఠశాల స్థాయిలు, అలాగే మూల్యాంకనం ఉంటుంది, మూల్యాంకనం యొక్క లక్ష్యం, ఇలా విషయాలు ఉంటాయి. ఇక 4వ అధ్యాయం మనం చూస్తే పాఠశాల తరగతి గది. 4వ అధ్యాయం ఇక్కడ రాస్తుంది ఫ్రెండ్స్. పాఠశాల తరగతి గది అనే అంశాలు 4వ అధ్యాయంలో ఉంటాయి. మరి ఈ పాఠశాల తరగతి వాతావరణం ఏమేమి అంశాలు ఏమిటి ఉంటాయంటే భౌతిక వాతావరణం, సమర్థవంతమైన వాతావరణం పెంపొందించుకోవడం, పిల్లలందరి స్వామ్యం, పాఠశాలలో క్రమశిక్షణ, తల్లిదండ్రులకు సమాజానికి స్థానం, పాఠ్యాంశపరంగా అభ్యసన వనరులు, పుస్తకాలు, గ్రంథాలయం, ప్రయోగశాలలు, విద్యా సాంకేతిక పరిజ్ఞానం, ఇలా ఈ 4వ అధ్యాయంలో 9 ముఖ్య అంశాలు ఉంటాయి. ఇక లాస్ట్ అధ్యాయం ఏదైతే ఉందో 5వ అధ్యాయము, ఇది సంస్థాగత సంస్కరణలు అని మనం చూస్తాం. ఇది 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో ఉన్న అంశాలు ఏంటంటే దాదాపు 10 అంశాలు ఉన్నాయి. ఒకటి నాణ్యత పట్ల శ్రద్ధ, 2 నాణ్యత కోసం విద్యా ప్రణాళిక పర్యవేక్షణ, పాఠశాలలో విద్యా సంబంధ బాధ్యతలు పర్యవేక్షణ, పంచాయతీలు విద్య, పరీక్షలు సంస్కరణలు, బహుళ పాఠ్య గ్రంథాలు, నూతన ప్రయత్నాలకు ప్రోత్సాహం, వినూత్న పద్ధతిలో ప్రోత్సహించడం, అంటే ఉపాధ్యాయ విద్య వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ 5లో ఉపాధ్యాయ విద్య గురించి ఉంది. ఉపాధ్యాయ విద్య, అలాగే శిక్షణ, ఉపాధ్యాయ విద్యా శిక్షణ గురించి కూడా 5వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత సాంకేతిక విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలనేది, నూతన భాగస్వామ్యం ఎలా ఉంటుంది, స్వచ్ఛంద సంస్థల, పౌర సమాజాల, ఉపాధ్యాయ సంఘాల పాత్రలు, ఇవన్నీ ఎలా ఉంటాయనే విషయం మనకి 5వ అధ్యాయంలో చూస్తున్నాం. సో కాబట్టి నేషనల్ కరికులం ఫ్రేమ్లో మొత్తం 5 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. మొట్టమొదటి అధ్యాయం ఏమో తన దృక్పథం అని మనం చూస్తున్నాం. ఈ దృక్పథంలో ఏమేమి ఉంటాయని మనం చెప్పాము. అలాగే 2వది అభ్యసనము జ్ఞానము, 3వది పాఠ్యాంశాలని చెప్పాం, 4వది పాఠశాల తరగతి గది వాతావరణం, 5వది సంస్థాగత సంస్కరణలు. ఇలా 5 అధ్యాయాలు ఈ NCFలో
ఉన్నాయి. రైట్. ఇప్పటివరకు మనం అవుట్స్ మనం చూసిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, ఎన్సిఎఫ్ అంటే ఏంటి, ఎలా ఏర్పడింది, దానికి ఎవరు అధ్యక్షత వహించారు, విద్యకు సంబంధించి లేదా పాఠశాలకు సంబంధించి ఇచ్చిన చాలా ఇంపార్టెంట్ అనే నిర్వచనాలు. పర్టికులర్గా చెప్పాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నిర్వచనాలు మనం ఎక్కువగా చూసాం. అదే విద్యను కదా, విద్య ఒక పొంతలని త్రికోణం వంటిది అని చెప్పి ఒక గాంధేయవాది చెప్పారు. వారే జేపీ నాయక్, జయంత్ పాండురంగ నాయక్ అని. ఈయనకున్న బిరుదు కర్మయోగి అని మనం చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఈ ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005లో దాని మీద ఇంపార్టెంట్ బిట్స్, ఒక 20 బిట్స్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. జాగ్రత్తగా గమనించు ఫ్రెండ్స్. ఈ వీడియోని ఫుల్ చివరి వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి వీడియోని. ఖచ్చితంగా 20 బిట్స్ మనం, చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. 20 బిట్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. సో ఇప్పుడు మనం ఒక 20 ప్రశ్నలు, వాటికి జవాబుల గురించి మనం చూద్దాం. మీరు మీ జవాబులతో సిద్ధంగా ఉండండి. వీడియో పాస్ చేయండి. ఆ ప్రశ్న వచ్చినప్పుడు జవాబుని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. తర్వాత నేను చెప్పిన సమాధానంతో మీ ఆన్సర్ని చెక్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ విల్ స్టార్ట్ దట్ 20 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్సిఎఫ్ 2005 ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005 జాతీయ విద్యా చట్టం ప్రకారం ఏది కరెక్టు, ఏది రాంగు అనేది చూడాలి. ఏ భాషా పండితులకు మాత్రమే భాష నైపుణ్యాలు అలవడాలని చెప్తుంది. బి ఇంగ్లీషు బోధనా మాధ్యమంగా ఉండాలని చెప్పింది. సి గిరిజన భాషలను కూడా మాతృభాషగా గుర్తించాలని చెప్పింది. డి పైవన్నీ కూడా ప్రతిపాదించింది. సో ఫ్రెండ్స్, వీడియో చూడండి, ఆప్షన్ చూసి ఈ ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఏది కరెక్ట్ అనేది మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. సో హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గిరిజన భాషలను కూడా మాతృభాషగా గుర్తించాలి. సో ఫ్రెండ్స్, మనం చూస్తాం చాలామంది గిరిజనులు రకరకాల భాషలు మాట్లాడుతూ ఉంటారు. వాటిలో చాలా భాషలు మనకు తెలియవు, చాలా భాషలు గుర్తింపబడలేదు. కానీ ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పిందంటే గిరిజన భాషలను కూడా మాతృభాషగా గుర్తించాలి. ఇక్కడ భాషా పండితులకు మాత్రమే భాష నైపుణ్యాలు అలవడాలని ఇది చెప్పలేదు. అలాగే ఇంగ్లీష్ బోధనా మాధ్యమంగా ఉండాలని కూడా చెప్పలేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. పాఠశాల కనీస సౌకర్యాలను గూర్చి తెలిపిన ఎన్సిఎఫ్లోని అధ్యాయం. పాఠశాల తరగతి గది వాతావరణం. సో పాఠశాలలో ఉన్న కనీస సౌకర్యాలు, ఏమేమి సౌకర్యాలు ఉండాలి? వారికి మరుగుదొడ్లు ఉండాలి, ఆట స్థలం ఉండాలి, ల్యాబొరేటరీలు ఉండాలి. సో ఇలాంటివి కనీసం మినిమం ఆ సౌకర్యాలు ఉండాలని, మంచినీరు ఫెసిలిటీ ఉండాలి అని ఏ అధ్యాయంలో పేర్కొనబడింది? ఏ 1వ అధ్యాయము, బి 2, సి 3వ అధ్యాయం, డి 4వ అధ్యాయం. సో మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మరి వీడియోస్ ఇంకేమన్నా బెటర్ అవ్వాలా, లేదా వీడియో సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నానో నాకు తెలియదు. కానీ ఒకవేళ మీకు ఏదైనా అలాంటి అభిప్రాయం ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇంకేదైనా వీడియోస్ని డెవలప్ చేయాలంటే డెవలప్ చేస్తాను. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ D4. పాఠశాల కనీస సౌకర్యాలను గురించి ఎన్సిఎఫ్ 4వ అధ్యాయంలో పేర్కొంది. నెక్స్ట్ 3వ ప్రశ్న. జాతీయ ప్రణాళిక చట్టం, నేషనల్ కరికులం ఫ్రేమ్ రూపొందించింది ఎవరు? జాతీయ ప్రణాళిక చట్టాన్ని కేంద్రాన్ని రూపొందించింది ఎవరు? చట్టం ఏ ఎన్సిఆర్టీ, బి సిబిఎస్ఈ, డి సిఆర్ఐఈ, డి సిఐఎఫ్ఈఎల్.
వీటిలో ఏ సంస్థ జాతీయ ప్రణాళిక చట్టమును రూపొందించింది? ఇప్పుడే మనం చెప్పుకున్న ఇంట్రడక్షన్లో. సో దాన్ని రీకలెక్ట్ చేసుకొని మీ ఆన్సర్ని మీరు గుర్తించండి ఫ్రెండ్స్. సో హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ, NCERT, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 చూస్తే నిర్మాణాత్మక వాదుల ప్రకారం అభ్యసనం అనేది ఒక డాష్ అన్నాడు. ఏ, శాస్త్రీయ వైకల్యం, బి, జ్ఞాన నిర్మాణ ప్రక్రియ, సి, అనుకరణ ప్రక్రియ, డి, పునఃస్మరణ ప్రక్రియ. సో నిర్మాణాత్మక వాదుల ప్రకారం అభ్యసనం అనేది ఏంటి? సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, చూడండి. ఆప్షన్ చెక్ చేసుకోండి, కరెక్ట్ ఆప్షన్ని ఫైండ్ అవుట్ చేయండి ఫ్రెండ్స్. సో హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ నిర్మాణాత్మక వాదుల ప్రకారం అభ్యసనం అనేది ఒక జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. చూడండి, ఇక్కడ ఇక్కడ కూడా నిర్మాణం ఉంది. చిన్న కొండ గుర్తులు అంతే. నిర్మాణాత్మక వాదుల ప్రకారం అభ్యసనం అనేది ఒక జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. జాతీయ ప్రణాళిక చట్టం, నేషనల్ కరికులం ఫ్రేమ్, విద్యా ప్రణాళిక నినాదం ఏంటి? ఈ చట్టంలోని విద్యా ప్రణాళిక యొక్క నినాదం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. సరే, ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ ఏ, లెర్నింగ్ బై డూయింగ్, బి, లెర్నింగ్ బై ఎర్నింగ్, సి, లెర్నింగ్ విత్ బర్డెన్, డి, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. జాతీయ ప్రణాళిక చట్టం విద్యా ప్రణాళిక యొక్క నినాదం ఏంటి? సో ఫ్రెండ్స్, మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మీ ఆన్సర్ని చెక్ చేసుకోండి. హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. అంటే ఏ విధమైన భారం లేకుండా పిల్లలు అభ్యసనం చేయాలి. ఇది రైట్ ఆన్సర్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం ఫ్రెండ్స్. నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005లో పౌర శాస్త్రాన్ని ఈ రకంగా రూపొందించాలని తెలుపబడింది. పౌరశాస్త్రం, సివిక్స్ అంటున్నాం కదా, దాన్ని ఈ రకంగా రూపొందించాలని తెలుపబడింది. ఏ, సాంఘిక శాస్త్రం లాగా, బి, సామాజిక శాస్త్రం, సి, రాజనీతి శాస్త్రం, డి, మానవ శాస్త్రం. సో ఫ్రెండ్స్, మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ పౌరశాస్త్రాన్ని ఆప్షన్ సి, రాజనీతి శాస్త్రంగా రూపొందించాలని తెలుపబడింది. ఎవరు ప్రతిపాదించారంటే నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005 పౌరశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా రూపొందించాలని తెలిపింది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 7 మనం చూస్తే, క్వశ్చన్ నెంబర్ 7, ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదిక ప్రచురించేవారు ఎవరు? డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. చూడండి, యూనిసెఫ్, బి, NCERT, సి, యునెస్కో, అండ్ డి, CCRT. So what is the correct option here? Of course, question number 7 ki option C, యునెస్కో అనేది ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదికను ప్రచురిస్తారు. ఇది UN ఐక్యరాజ్య సమితి యొక్క ఒక భాగం, ఒక వింగ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరే, క్వశ్చన్ నెంబర్ 8 మనం చూస్తే, NCF 2005 సూచనల ప్రకారం పాఠశాల ఆచరణలో మార్పు తేవడానికి డాష్ ఉత్ప్రేరకంగా పనిచేయాలి. పాఠశాల ఆచరణలో మార్పు తేవడానికి ఏది ఉత్ప్రేరకంగా పనిచేయాలి కదా NCF ప్రకారం? ఏ, కఠిన పర్యవేక్షణ, బి, వృత్యంతర విద్య,
సి పాఠ్య పుస్తకం, డి ప్రధానోపాధ్యాయుడు. క్వశ్చన్ నెంబర్ 8కి ఆన్సర్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8ని కామెంట్ రూపంలో చేయండి. క్వశ్చన్ నెంబర్ 8 కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వృత్యంతర విద్య. వృత్యంతర విద్య. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఎన్సిఎఫ్ 2005లో కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దీనిని పెంపొందిస్తుంది. ఏ దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య, బి ప్రాంతీయతత్వం, సి పరీక్షలు సరళీకృతం, డి నమోదు నిలకడ. ఎన్సిఎఫ్ 2005లో కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు అనేది దేనిని పెంపొందిస్తుందంటే ఆప్షన్ని ఫైండ్ అవుట్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ పోస్ట్ చేయండి. హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ, దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్యను అందించాలనేది ఎన్సిఎఫ్ 2005 కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు అది పెంపొందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. ఎన్సిఎఫ్ 2005 దృక్పథం కానిది. ఎన్సిఎఫ్ 2005 దృక్పథం కానిది. 1 విద్యా ప్రణాళిక సంస్కరణలో వ్యవస్థీకృత మార్పు తేవడం. 2 అందరు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించుట. 3 ప్రయోగ నిర్వహణలను తగ్గించటం. 4 బహుళ లక్షణాలు గల సమాజంలో జాతీయ విద్యా వ్యవస్థను బలోపేతం చేయటం. సో ఫ్రెండ్స్, మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఇప్పుడు చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. అసలు దృక్పథం ఏంటి, ఎన్సిఎఫ్ దృక్పథం ఏంటి? మొట్టమొదటి చూద్దాం. విద్యా ప్రణాళిక సంస్కరణలో వ్యవస్థీకృత మార్పు తేవటం అనేది ఆ ఎన్సిఎఫ్ 2005 యొక్క దృక్పథమే. తర్వాత అందరు విద్యార్థులకు అంటే తేడా లేకుండా, వారి యొక్క స్టేటస్ స్థితి తేడా లేకుండా వారందరికీ నాణ్యమైన విద్యను అందించాలి. ఇది కూడా ఎన్సిఎఫ్ 2005 యొక్క దృక్పథం. అలాగే డి చూస్తే బహుళ లక్షణాలు గల సమాజంలో జాతీయ విద్యా వ్యవస్థను బలోపేతం చేయుట. ఇది కూడా ఎన్సిఎఫ్ 2005 యొక్క దృక్పథం. మరి ఈ ప్రయోగశాలలను లేదా ప్రయోగ నిర్వహణలను తగ్గించటం అనేది ఎన్సిఎఫ్ 2005 యొక్క దృక్పథం కాదు. సో కానిది అని అడిగాడు కాబట్టి మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ 3. ఏదైతే కాదో అది మన ఆన్సర్. సో ఆప్షన్ 3 ఏంటంటే ప్రయోగ నిర్వహణలో తగ్గించటం అన్నాడు. యాక్చువల్గా ప్రయోగ నిర్వహణలో విస్తృతంగా జరిగితేనే పిల్లలు విషయాన్ని బాగా అవగాహన చేసుకోగలరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 11. ఈ కింద అంశాలలో ఎన్సిఎఫ్ అధ్యాయాల విషయంలో తప్పుగా జతపరిచినది ఏది? ఆప్షన్ చూడండి. సరే, ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడు? అధ్యాయం 3 దృక్పథం ఉందని చెప్తున్నాడు. తర్వాత అధ్యాయం 2 అభ్యసనం జ్ఞానం గురించి వివరించింది అని చెప్తున్నారు. అధ్యాయం 4లో పాఠశాల తరగతి గతి వాతావరణము అనే అంశాలు ఉన్నాయని చెప్తున్నారు. అధ్యాయం 5లో సంస్థాగత ప్రణాళికలు ఉన్నాయని చెప్తున్నారు. సో వీటిలో రాంగ్ ఆప్షన్ని సరిగా జతపరచునేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సరిగా జతపరచునేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీ ఆప్షన్ని ఫైండ్ అవుట్ చేయండి. వర్కౌట్ చేసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే చూడండి, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ చూద్దాం మనం. కరెక్ట్ ఆప్షన్స్ అధ్యాయం 5లో సంస్థాగత ప్రణాళికలు, ఇది కరెక్టే, మనం అంతకుముందే నేర్చుకున్నాం. అధ్యాయం 4లో పాఠశాల తరగతి వాతావరణం దీని గురించి పొందుపరచబడి ఉంది, ఇది కూడా కరెక్టే. అధ్యాయం 2లో అభ్యసనం అనే జ్ఞానం గురించి చెప్పారు. కానీ అభ్యాసం 3లో ఏం చెప్పారంటే పాఠ్యాంశాలు, పాఠశాల దశలు, మూల్యాంకనం అనే విషయాల గురించి చెప్పారు. పాఠ్యాంశాల గురించి చెప్పారు,
మూల్యాంకనం గురించి కూడా దీనిలో పొందుపరిచారు. అధ్యాయం 3లో పాఠ్యాంశాలు, మూల్యాంకనం, అలాగే పాఠశాల దశలు కూడా అధ్యాయం 3లో చెప్పారు. మరి ఈ దృక్పథం ఎక్కడిదంటే ఇది అధ్యాయం 1లో చెప్పబడింది. అధ్యాయం 1లో చెప్పబడిన దృక్పథం. అధ్యాయం 2లో అభ్యసనం, జ్ఞానం గురించి, అధ్యాయం 3లో పాఠ్యాంశాలు, పాఠశాల దశలు, మూల్యాంకనం గురించి చెప్పబడింది. అధ్యాయం 4లో పాఠశాల, తరగతి గది వాతావరణం చెప్పబడింది. అధ్యాయం 5లో సంస్థాగత ప్రణాళికల గురించి చెప్పబడింది. ఫ్రెండ్స్, ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది సరిగా జతపరచబడలేదు, తప్పుగా జతపరచబడింది. మిగతా 2వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం కరెక్ట్గానే జతపరచబడినాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్సిఎఫ్లోని ఏ అధ్యాయం ఉపాధ్యాయ విద్యను, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. ఎన్సిఎఫ్లోని ఏ అధ్యాయం ఉపాధ్యాయ విద్య గురించి చర్చించింది? చూద్దాం. చూడండి. ఏ 2వ అధ్యాయం, బి 5వ అధ్యాయం, సి 4వ అధ్యాయం, డి 3వ అధ్యాయం. సో మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి ఫ్రెండ్స్, గెస్ చేయండి ఆన్సర్ని. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 4. 4వ అధ్యాయంలో ఉపాధ్యాయ విద్య గురించి చెప్పబడింది. ఉపాధ్యాయ విద్య, శిక్షణ గురించి కూడా చెప్పబడింది. ఉపాధ్యాయ విద్య అలాగే శిక్షణ గురించి కూడా చెప్పబడింది. రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13. పరీక్షల్లో విజయాలను పెంపొందించి ఒత్తిడి తగ్గించేందుకు ఎన్సిఎఫ్ సూచన కానిది. అంటే పరీక్షల్లో విజయాలు పెంచాలి, మంచి మార్క్స్ సాధించాలి, అలాగే పరీక్షలు అంటే భయం లేకుండా చేయాలి, పరీక్షలు అంటే ఒత్తిడి లేకుండా చేయాలి. మరి ఆ ఒత్తిడి లేకుండా చేయడానికి ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్ కొన్ని సూచనలను ఇచ్చింది. వాటిలో వారు ఇవ్వని సూచన కూడా ఇక్కడ ఇవ్వబడింది ఆప్షన్స్లో. దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ పరీక్షల రద్దని, బి స్వల్పకాలిక పరీక్షలు ఏర్పాటు చేయాలని, సి సరళత గల సమయావధి గల పరీక్షలను అనుమతించాలని, డి ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఒక ప్రత్యేక నోడల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఎన్సిఎఫ్ సూచించింది. రైట్. ఇవి 4 ఉన్నాయి. వీటిలో ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్ సూచించినది ఏది? సో ఫ్రెండ్స్, మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ, పరీక్షల రద్దు. అంటే ఒత్తిడి తగ్గించాలి, పరీక్షల విజయాలను పెంపొందించాలంటే పరీక్షలు రద్దు చేయమని ఎప్పుడు కూడా సూచనలు ఇవ్వాలి. పరీక్షలు అసలు రద్దు చేస్తే పిల్లవాళ్ళలో యొక్క అభ్యసనాన్ని ఎలా మూల్యాంకనం చేస్తాం? కాబట్టి అది సూచన చేయలేనిది, ఎన్సిఎఫ్ సూచన చేయలేదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14. మన భారతీయ విద్యా త్రిభుజానికి సమానత్వం, నాణ్యత, పరిణామాలు అనేవి పొంతన లేని కోణాలని అభివర్ణించిన వారు ఎవరు? ఇందాక మనం చూసాం ఇంట్రడక్షన్లో ఈ నిర్వచనం గురించి మనం చూసాం. ఏం నిర్వచనం? భారతీయ విద్య అనేది ఒక త్రిభుజంలాగా మనం అనుకుంటే ఆ త్రిభుజంలో 3 యాంగిల్స్ ఉంటాయి కదా. 3 యాంగిల్స్ ఏంటంటే సమానత్వం, నాణ్యత, పరిణామాలు. ఈ 3 కూడా పొంతన లేని కోణాలని అభివర్ణించిన వారు ఎవరు అని ప్రశ్న ఫ్రెండ్స్. మరి ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 ఏ యశ్పాల్, ఆప్షన్ బి వెంకటరాఘవన్, ఆప్షన్ సి అబ్దుల్ కలాం, ఆప్షన్ డి జేపీ నాయక్. మరి వీరిలో ఎవరు దీని గురించి, విద్యా విధానాన్ని గురించి అలాంటి ఒక కామెంట్ లేదా నిర్వచనం ఇచ్చారు మనకి? మీ కరెక్ట్ ఆప్షన్ని ఫ్రెండ్స్ కరెక్ట్గా మీరు చెప్పండి. వీడియోని పాస్ చేయండి, కరెక్ట్ ఆప్షన్ని ఫైండ్ అవుట్ చేయండి ఫ్రెండ్స్. సో ఆప్షన్ హియర్ ఈజ్ ఆప్షన్ డి
జేపీ నాయక్. జేపీ నాయక్ అంటే జయంత్ పాండురంగ నాయక్. జయంత్ పాండురంగ నాయక్ ఈయన యొక్క నిర్వచనం ఇవ్వడం జరిగింది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ జయంత్ పాండురంగ నాయక్ చూసాం. క్వశ్చన్ నెంబర్ 15. జ్ఞాన నిర్మాణం కోసం పాఠశాలలో వీటికి అవకాశం కల్పించాలి. వీటికి అవకాశం కల్పించాలి. ఏ ప్రశ్నలకు చర్చలకు అవకాశం కల్పించాలి. బి కఠినమైన క్రమశిక్షణ. సి సంక్లిష్ట పరీక్ష విధానాలు. డి ఆంగ్ల భాష బోధన. ఈ నాలుగిట్లో జ్ఞాన నిర్మాణం కోసం పాఠశాలలో ఎక్కువ అవకాశం కల్పించవలసిన అంశం ఏంటి? సో మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. హియర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ప్రశ్నలకు చర్చలకు ఎక్కువగా అవకాశం కల్పించాలి. ఈ ప్రశ్నించడం ద్వారా అలాగే చర్చల్లో పాల్గొనడం ద్వారా పిల్లల యొక్క జ్ఞాన నిర్మాణం చాలా ఎఫెక్టివ్గా జరుగుతుందనేది NCF 2005 అనేది సూచించిన ఒక సూచన. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్. నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసనంపై మనకున్న అభిప్రాయాలని మార్చుకోవాలి అని తెలిపిన NCF అధ్యాయం ఏంటి? అభ్యసనంపై మనకు ఆల్రెడీ ఉన్న ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాలని నేషనల్ కరికులం ఫ్రేమ్ జాతీయ ప్రణాళిక చట్టం సూచించింది. అది ఏ అధ్యాయం సూచించింది? ఏ 1వ అధ్యాయం, బి 2, సి 3, డి 4. సో మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ మనందరికీ తెలిసింది. ఆప్షన్ పోస్ట్ చేయండి. హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి 2వ అధ్యాయం. ఇందాక చెప్పుకున్నాం కదా ఇంట్రడక్షన్లో ఏ అధ్యాయంలో ఏ భావనలు ఉన్నాయి, ఏ అంశాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. సో 2వ అధ్యాయంలో అభ్యసనం దీని గురించిన అంశాలు పొందుపరచబడినాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17. భాషా నైపుణ్యాలను గురించి అలాగే విద్యా లక్ష్యాలను గురించి పేర్కొన్న NCF అధ్యాయం ఏంటి? భాషా నైపుణ్యాలు అలాగే విద్యా లక్ష్యాలు. రైట్. ఏ 1వ అధ్యాయం, బి 2వ అధ్యాయం, సి 3వ అధ్యాయం, డి 4వ అధ్యాయం. ఏ అధ్యాయంలో భాషా నైపుణ్యాలను గురించి అలాగే విద్యా లక్ష్యాల గురించి నేషనల్ కరికులం ఫ్రేమ్ ప్రస్తావించింది? సో మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 17 ఈజ్ ఆప్షన్ 3. ఆప్షన్ సి, దట్ ఈస్ 3, 3rd చాప్టర్, 3వ అధ్యాయంలో భాషా నైపుణ్యాల గురించి లక్ష్యాల గురించి పేర్కొంది. 2వ అధ్యాయంలో ఏమో అభ్యసనం వీటి గురించి తెలియజేసింది. అలాగే 4వ అధ్యాయంలో ఉపాధ్యాయ శిక్షణ గురించి కూడా, ఉపాధ్యాయ వృత్తి అలాగే శిక్షణ గురించి కూడా, ఉపాధ్యాయ విద్య మరియు శిక్షణ గురించి 4వ అధ్యాయంలో పేర్కొంది. తర్వాత క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 18 చూద్దాం. గణితీకరణం, మ్యాథమెటైజేషన్. గణితీకరణం అనగా ఇది కాదు. మ్యాథమెటైజేషన్ అనగా ఇది కాదు. దేని ప్రకారం? NCF 2005 ప్రకారం గణితీకరణం అంటే ఇది కాదు. ఏమి కాదు? ఏ తార్కికంగా ఆలోచించటం, బి అమూర్త భావన అన్వయం అనేది ప్రధానంగా ఉండటం, సి అధిక హోంవర్క్ ఇవ్వడం, డి గణిత సమస్యల పరిష్కార శక్తి పెంపొందించడం. వీటిలో గణితీకరంగా ఇది కానిది ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫ్రెండ్స్. సో మీ ఆన్సర్ని ఇక్కడ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గణితీకరణం అనగా ఇది కాదు అని అన్నారు. ఏమి కాదంటే అధిక హోంవర్క్ ఇవ్వటం అనేది మ్యాథమెటైజేషన్ అనేది కాదు. తార్కికంగా ఆలోచించడం మ్యాథమెటిక్స్లో భాగం. అమూర్త భావన అన్వయం అనేది కూడా ప్రధానంగా ఉండటం అనేది మ్యాథమెటైజేషన్లో ఒక భాగం. గణిత సమస్యల పరిష్కార శక్తి పెంపొందించడం కూడా మ్యాథమెటైజేషన్లో ఒక భాగం. అయితే హోంవర్క్ ఎక్కువగా ఇవ్వటం అనేది
దానిలో భాగం కాదు కాబట్టి ఇది ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. ప్రీ ప్రైమరీకి అర్హులు ఎవరు? ప్రీ ప్రైమరీ అర్హులు ఎవరు? ఏ 2 నుంచి 6 సంవత్సరాల పిల్లలు, బి 3 నుంచి 7 సంవత్సరాల పిల్లలు, సి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు, అలాగే డి 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలు. సో కరెక్ట్గా మీ అందరికీ తెలిసిన ఆన్సరే, అందరికీ తెలిసిన ఆన్సరే, ఎందుకంటే ఎన్నోసార్లు ప్రిపేర్ అయి ఉంటాం ఈ ప్రశ్న. కాబట్టి మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 19 కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3. ఆప్షన్ 3 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలను వీరు ప్రీ ప్రైమరీ చదవడానికి అర్హులు. 3 నుంచి 6 వరకు ప్రీ ప్రైమరీ. ఇక లాస్ట్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ క్వశ్చన్ మనం ఈరోజు క్లాస్లో నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005కి సంబంధించి 20వ ప్రశ్న మనం చూస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసింది. మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే, నోట్స్ మెయింటైన్ చేసుకుంటే చాలా మంచిది. సో వీడియో లాస్ట్ బిట్ మనం చూద్దాం. వృత్తి విద్య ప్రధాన అంశము. వృత్తి విద్య వొకేషనల్ కోర్స్ యొక్క ఎడ్యుకేషన్ యొక్క ప్రధాన అంశం ఏంటి? ఏ మత బోధన, బి ప్రకృతి బోధన, సి వృత్తి పట్ల అవగాహన, డి పని చేయించడం. ప్రధాన అంశం ఏంటి? ప్రధాన అంశం ఏంటి? సో ఆన్సర్ని మీరు గెస్ చేయండి ఫ్రెండ్స్. సో వృత్తి విద్య యొక్క ప్రధాన అంశం ఏంటంటే ఆప్షన్ సి వృత్తి పట్ల అవగాహన పెంపొందించడం, అవగాహన కలిగించడం. ఇది వృత్తి విద్య యొక్క ప్రధాన అంశం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన క్లాస్లో. ఐ థింక్ ఈ 20 బిట్లు ఆ ఇంట్రడక్షన్ పార్ట్, ఎన్సిఎఫ్ 2005 ఇంట్రడక్షన్ పార్ట్ హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మై వీడియోస్. వాట్ ఐ రిక్వెస్ట్ ఫ్రమ్ యూ ఆల్ ఈజ్ please like it, share it and subscribe it. Thank you for watching. Have a nice day.